కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే సిఎస్బిఐఎస్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. చైనా వాళ్ళ అతిపెద్ద జైంట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ భారతదేశంలోకి రాబోతోందా? ప్రత్యేకంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టబోతోందా? $10 బిలియన్ వర్త్ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతోందా? అవుననే కథనాలు చెప్తున్నాయి. అదే BYD కంపెనీ. BYD కంపెనీ రీసెంట్గా రెవెన్యూలో టెస్లాను కూడా దాటిపోయింది. మనకు తెలుసు ఇలాన్ మస్క్ టెస్లా అనేది ఎలక్ట్రిక్ కార్స్లో టాప్, కానీ దాన్నే మించిపోయింది చైనా వాళ్ళ BYD కంపెనీ. 2024లో BYD రెవెన్యూ ఎంతో తెలుసా? $107 బిలియన్. టెస్లా వాళ్ళ రెవెన్యూ $977 బిలియన్ మాత్రమే, అంటే టెస్లాను కూడా దాటిపోయింది. అదేవిధంగా 2024లో BYD వాళ్ళ సేల్స్ ఎంతో తెలుసా? 4.27 మిలియన్ వెహికల్స్. అయితే టెస్లా సేల్స్ 1.79 మిలియన్ వెహికల్స్ మాత్రమే. అంటే ఒక పక్క టెస్లా సేల్స్ యూరోప్లో, చైనాలో బాగా డిక్లైన్ అయిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. BYD సేల్స్ పెరిగిపోతున్నాయి అనమాట. BYD చాలా రైజ్లో ఉంది. అయితే తెలంగాణలో BYD ఇప్పుడు $10 బిలియన్ వర్త్ ప్లాంట్ పెట్టబోతుందంట. ఇది చాలా ఇంపార్టెంట్. అసలు తెలంగాణ ఎందుకు? మనకు తెలుసు ఆటోమొబైల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాపెస్ట్ డెస్టినేషన్, ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అంటాం డెట్రాయిట్. ఆ తర్వాత మనం చూస్తే ఇండియాలో చెన్నై ఆటోమొబైల్ క్యాపిటల్ అంటాం. తర్వాత బాగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ డెవలప్ అయింది గురుగ్రామ్లో. ఇవన్నీ వదిలేసి చెన్నై, గురుగ్రామ్ అన్నీ వదిలేసి BYD తెలంగాణకు వస్తుంది. ఇది చాలా అద్భుతమైన విషయం. తెలంగాణ రావడానికి ప్రత్యేకమైన కారణం, తెలంగాణలో చాలా ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఈ వెహికల్స్కి. ముఖ్యంగా ఈ వెహికల్స్కి సంబంధించి తెలంగాణలో డిసెంబర్ 31, 2026 వరకు రోడ్ ట్యాక్స్లు, రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు ఇవన్నీ పూర్తిగా ఎగ్జామ్షన్ అనమాట. తెలంగాణ ఈ వెహికల్స్ కోసం ప్రత్యేకమైన ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది. సో గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అన్నింటినీ కాదని చెప్పి ఇప్పుడు BYD తెలంగాణకు వచ్చేస్తుంది అనమాట. ఇది మనం అద్భుతమైన విషయం చెప్పుకోవచ్చు. అండ్ $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందంటే సింగిల్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఇది సింగిల్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇండియాకి వచ్చే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. దీనిలో ఈ $10 బిలియన్ ప్లాంట్ ఏదైతే మనకి తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో చందన్వెల్లి ప్రాంతంలో పెడుతున్నామో, ఇది పెద్ద ఇండస్ట్రియల్ హబ్ కాబోతుందంట. ఈ చందన్వెల్లి ప్రాంతం ఇక్కడ అమెజాన్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా పెట్టబోతున్నారు. ఇది మోస్ట్ హ్యాపెనింగ్ అని కూడా చెప్తున్నారు అనమాట. ఇక్కడ BYD వాళ్ళు ఒక బ్యాటరీ ప్లాంట్, BYD వాళ్ళు ఫుల్ వెహికల్ ప్లాంటే కాదు, బ్యాటరీ ప్లాంట్ కూడా 20 గిగావాట్ల బ్యాటరీ ప్రొడక్షన్ ప్లాంట్ కూడా పెడుతున్నారు. యాక్చువల్లీ BYD మొదలైందే బ్యాటరీ కంపెనీ అనమాట. అది ఎలక్ట్రిక్ వెహికల్స్కి బ్యాటరీస్ పెట్టే కంపెనీ అనమాట. ఆ కంపెనీగా అక్కడ మొదలైంది. ఇక్కడ మనం గమనిస్తే కనుక BYDకి సంబంధించి BYD బ్యాటరీ లైఫ్ అనేది చాలా గ్రేట్. BYD ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీయే వాళ్ళ స్ట్రెంత్ అనమాట. ఎందుకంటే వాళ్ళు బ్యాటరీస్తోనే మొదలెట్టారు. రీసెంట్గా BYD ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది, సూపర్ ఈ ప్లాట్ఫామ్ అని చెప్పి. ఒక 5 నిమిషాలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 5 మినిట్స్ 500 కిలోమీటర్స్ వరకు ఈ వెహికల్ ప్రయాణం చేయగలదు. అంటే ఎవ్రీ సెకండ్ 2 కిలోమీటర్లు, ఒక సెకండ్ ఛార్జింగ్కి 1 సెకండ్ బ్యాటరీ ఛార్జ్ చేస్తే 2 కిలోమీటర్లు వెళ్ళగలదు అనమాట ఆన్ అండ్ యావరేజ్. ఇది అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు. టెస్లా అలా కాదు. టెస్లాకి 500 కిలోమీటర్స్ వెళ్ళాలంటే మినిమం 15 నిమిషాలు ఛార్జింగ్ చేయాలి. కాబట్టి టెస్లా కన్నా వీళ్ళ బ్యాటరీస్ చాలా స్ట్రాంగ్. వీళ్ళ బ్యాటరీలు తక్కువ కాస్ట్, హై ఎనర్జీ డెన్సిటీ, బెటర్ థర్మల్ మేనేజ్మెంట్ ఉంటాయంట వీళ్ళ బ్యాటరీలో. వీళ్ళ బ్యాటరీస్ ఫైర్ క్యాచ్ చేయవు. చాలా వరకు ఈ వెహికల్స్ పేలిపోతుంటాయి. మనకు తెలుసు ఈ వెహికల్స్లో మేజర్ ఖర్చు బ్యాటరీ ఖర్చే. 40% ఖర్చు అంతా కూడా బ్యాటరీ ఖర్చు అనమాట. ఇప్పుడు వీళ్ళ బ్యాటరీ అనేది నార్మల్ బ్యాటరీస్ కన్నా చాలా స్ట్రాంగ్. వీళ్ళ బ్యాటరీస్ ఏదైతే BYD కంపెనీ బ్యాటరీస్ ఉన్నాయో అవి లిథియం అయాన్ ఫాస్ఫేట్తో తయారు చేయబడిన బ్యాటరీస్ అనమాట. అయితే మొత్తం మీద ఈ బ్యాటరీకి సంబంధించి ఈ కంపెనీ BYD కంపెనీ భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని మొదటి నుంచి ఆలోచిస్తోంది. 2020లో గాల్వాన్ వ్యాలీ క్లాషెస్ తర్వాత కాస్త స్తబ్దత ఏర్పడింది. ముఖ్యంగా చైనా, ఇండియా మధ్య ఈ గొడవలతో ఇన్వెస్ట్మెంట్స్ వాటిలో కాస్త స్తబ్దత ఏర్పడింది అనమాట. ఆ తర్వాత మనం చూస్తే ఇప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు BYD. అది తెలంగాణకి రావడం ఇంకా ప్రత్యేకం. ఎంత కాంపిటీషన్ ఉన్నా తెలంగాణకు వస్తుంది. అయితే BYD ఈ చైనా ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూరోపియన్ యూనియన్లో వాటి వెహికల్స్ యూరోపియన్ యూనియన్ చాలా దేశాల్లో కొనుక్కుంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే EUలో వాటిపైన విపరీతమైన పన్నులు, దాదాపు 35% ట్యాక్స్, యూఎస్లో 100% ట్యాక్స్. ఇప్పుడు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ ఆటోమొబైల్స్ మీద, ఆటోమొబైల్ పార్ట్స్ మీద, కార్స్ మీద టారిఫ్స్ పెంచేశాడు కదా, దాంతో BYD మీద మరింత భారం పడబోతుంది.
అందుకని చెప్పి బీవైడి కూడా డైవర్సిఫై చేసుకుంటుంది అనమాట. దీనిలో భాగంగా బీవైడి హైదరాబాద్కు వస్తున్నట్లు కథనాలు చెప్తున్నాయి. ఒకవేళ కనుక బీవైడి ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హైదరాబాద్కు వస్తే అది మన అసెట్ అని చెప్పుకోవచ్చు, అదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు, దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ దీనిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే కంబషన్ ఇంజన్స్ ఏదైతే నార్మల్ ఆటోమొబైల్స్కి ఉంటాయో, నార్మల్ వెహికల్స్కి ఉంటాయో వాటికి చాలా స్పేర్ పార్ట్స్, మెకానిక్స్ ఉంటాయి కాబట్టి చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది. కానీ బీవైడి కేవలం బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాబట్టి, బ్యాటరీతో నడిచే వెహికల్స్ కాబట్టి పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వదు. దీనివల్ల పెద్దగా అక్కడ ఉద్యోగాల సృష్టి అనేది జరగదనమాట. సో అలాంటప్పుడు ఎంత పెద్ద కంపెనీ వచ్చినా ఏంటి లాభం అనే ప్రశ్న కూడా వస్తుంది. రెండోది, ఇది చైనీస్ కంపెనీ, దీనివల్ల ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఎందుకంటే గురుగ్రామ్లో పెట్టాలనుకున్నప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీ రీజన్స్తో దీన్ని ఆపేసింది అనమాట. అంటే గాల్వన్ వ్యాలీ క్లాషెస్ తర్వాత వీళ్ళు ఎందుకు మన దగ్గర రానిటువంటి, ఇప్పుడు మళ్ళీ దీనివల్ల ఏమైనా భద్రతాపరమైన అంశాలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నీ పక్కన పెడితే ఓవరాల్గా బీవైడి ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చైనా వాళ్ళది హైదరాబాద్కి వస్తే మాత్రం అది మన అదృష్టం అని చెప్పుకోవచ్చు.